అయితే నల్లు అండ్ రేటింగ్ అడిగితే 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. ఇది యూత్ సినిమా అయితే కాదన్న, ఇది కంప్లీట్ గా బూత్ సినిమా. ఇది ఏదో ఒక బాలీవుడ్ సినిమా, ఒక బి గ్రేడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదన్న. ఏదో తన యాక్టింగ్ కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ తప్ప అసలు ఏం బాగాలేదు, కంప్లీట్ గా జీరో. ఎవడు చెప్పాడు, ఎవరు ఫ్యామిలీ గురించి అన్నాడన్నా? దయచేసి మీ ఫ్యామిలీ అసలు చూడలేరు అసలు. వద్దు, ఇలాంటి సినిమాలు అయితే వద్దు. తెలుగు సినిమాకి ఇలాంటి సినిమాలు అయితే వద్దన్న. మేబీ బాలీవుడ్లో ఆడతాయేమో కానీ తెలుగులో అయితే ఇలాంటి సినిమాలు వద్దు. చెప్పకూడదు కానీ మరీ తేడాగా ఉందన్న. అస్సలు చట్టాలదు కంప్లీట్గా డబుల్ మిలియన్ ఎలా అయినా సరే, తన ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే ఏది బాగాలేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బయట బాయ్ కట్ ట్రెండ్ చేస్తున్నారు కదా, దయచేసి జగన్ గారు అభిమానులు అయినా లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు అయినా సరే ఆ ట్రెండ్ చేయొద్దు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు, కంటెంట్ కంప్లీట్గా జీరో. మ్యాట్ని వరకు ఇదే ఆగిపోద్ది. దయచేసి చేసి బాయ్ కట్ ట్రెండ్ చేసి ఇంకా నెగిటివ్ అవ్వద్దు. నెగిటివ్ అయ్యి సినిమాని ఇంకా ఏదో సింపతి మాత్రం క్రియేట్ చేయొద్దన్న సినిమా గారు. ఏదో తన పక్కన గొర్రెలు ఉంటాయి కానీ గొర్రెలు ఇచ్చిన ఏం లేదన్న, అసలు ఏం లేదు. చెప్పుకోవడానికి పాజిటివ్ కూడా లేదన్న, ఏం దొరకట్లేదు చెప్పుకోవడానికి కూడా, కంప్లీట్గా జీరో అసలు. అండ్ ఇంకొకటి, మేము ఒక యూత్ సినిమా తీసాం అని చెప్పి వాళ్ళు ఏదో బూత్ సినిమా తీసి, అంటే బూత్ పెడితేనే యూత్ చూస్తారు అన్న భ్రమలో వాళ్ళు బతికేస్తే ఇంకేం చేయలేమన్నా, ఏం చేయలేము. ఏది బాగాలేదన్నా, ఏది చెట్టాలి, ఆ గెటప్ ఏంటో, ఆ కళ్ళజోడులు ఏంటో అసలు చూసని చెప్పి చాలా చిరాకు వచ్చింది. అస్సలు మరీ తేడాగా అనిపించింది ఆ క్యారెక్టర్ అయితే. అది స్క్రీన్ వచ్చిన ప్రతిసారి చాలా ఇరిటేషన్గా వచ్చింది.